సూపర్ మ్యాన్. జేమ్స్ గన్ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి మూవీ మీద అందరికీ ఒక మిక్స్డ్ టాకే ఉంది. స్నైడర్ అండ్ హెన్రీ ఫ్యాన్స్‌కేమో ఇది వర్కౌట్ అవ్వదు అని. గన్ ఫ్యాన్స్‌కేమో గన్ దీన్ని ఎలా అయినా వర్కౌట్ చేస్తాడు అని. చెప్పాలంటే జేమ్స్ గన్ మార్వెల్‌లో జస్ట్ ఒక సెక్షన్‌కి మాత్రమే డైరెక్టర్ అండ్ తన చేతిలో కంప్లీట్ కంట్రోల్ లేదు. సో మార్వెల్ నుంచి వచ్చిన మూవీస్‌ని తను తీసినప్పటికీ అది ఎక్కడో వేరే మూవీస్‌తో లింక్ చేయడంలో కరెక్ట్‌గా కుదరలేదు. ఆఫ్‌కోర్స్ ఎండ్ గేమ్ మూవీలో వర్కౌట్ అయ్యింది. బట్ గన్‌కి ఉన్న విజన్‌ని కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోవడం కుదరలేదు. బట్ ఇక్కడ డీసీలో డైరెక్టర్‌లా మాత్రమే కాకుండా సీఈఓలా ఉండడం వల్ల డీసీలో ఈ సూపర్ మ్యాన్ మూవీతో స్టార్ట్ అయ్యి మిగిలిన అన్ని మూవీస్ కూడా తన కంట్రోల్‌లోనే ఉంటాయి. కాబట్టి చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఎంత హెన్రీ వర్సెస్ డేవిడ్ అని వచ్చినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్‌గా మనకి కావాల్సింది ఒక మంచి మీనింగ్‌ఫుల్ అండ్ మూవీతో ఒక క్యారెక్టర్‌తో కనెక్షన్. అది జేమ్స్ గన్ అచీవ్ చేశాడా లేదా అనేది చూద్దాం రండి. వెల్కమ్ టు ద ఛానల్ క్లిక్ ఫ్లిక్స్. మూవీ స్టార్టింగే ట్రైలర్‌లో స్టార్ట్ చేసిన షాట్‌తోనే మొదలవుతుంది. సూపర్‌మ్యాన్ ఆకాశంలో నుండి మంచులో పడిపోతాడు. అండ్ స్టార్టింగ్‌లో అంటార్క్టికాలోని మంచి విజువల్స్ చూపిస్తారు. ఈ ఎర్త్ మీద ఆల్రెడీ 300 ఇయర్స్ నుంచి మెటా హ్యూమన్స్ ఉన్నట్టు అండ్ జనాలకి ఇది చాలా నార్మల్ విషయం అన్నట్టు వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నట్టు చూపిస్తారు. సో ఈ ఎర్త్ మీద జరిగే వాటికి జనాలు అంతగా ఓవర్‌గా రియాక్ట్ అవ్వరు. వాళ్ళ డైలీ లైఫ్‌లో పార్ట్ లాగే ఈ ఎర్త్ మీద ఏదో ఒక ఏలియన్ అటాకో లేదా ఇంకేమైనా అటాక్స్ జరుగుతున్నట్టే కనిపిస్తది. ఈ మూవీ ప్రకారం సూపర్‌మ్యాన్ 3 ఇయర్స్ నుంచి యాక్టివ్‌గా ఉన్నాడు. సో ఆరిజిన్ స్టోరీని ఇంకా ఈ మూవీలో పెట్టలేదు. స్టార్టింగ్‌లోనే సూపర్‌మ్యాన్‌ని వీక్‌గా చూపించి క్రిప్టో ద సూపర్ డాగ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ మూవీలో సూపర్‌మ్యాన్ కన్నా ఈ క్రిప్టోనే హైలైట్ అవుతుంది. క్రిప్టో స్క్రీన్‌లో ఉన్నప్పుడు అటెన్షన్ అంతా అదే స్టీల్ చేసేస్తుంది. సూపర్‌గా చూపించారు ఈ డాగ్‌ని. అసలు సూపర్‌మ్యాన్ కానీ ఇంకేమైనా క్యారెక్టర్స్ కానీ ఈ డాగ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు కనిపించనే కనిపించవు. కంప్లీట్‌గా అంతా ఈ డాగే. యాక్షన్ సీక్వెన్సెస్ అయినా లేదా నార్మల్ కన్వర్జేషనల్ సీన్స్ అయినా కూడా మొత్తం మన కళ్ళన్నీ దాని మీదకే వెళ్ళేలా చేశారు. అండ్ ఇట్స్ రియల్లీ ఎ గుడ్ థింగ్. మూవీలో సూపర్‌మ్యాన్‌ని ప్రీవియస్ మూవీస్‌లో లాగా బాగా మెచ్యూర్డ్ అని అన్నట్టు కాకుండా తన పవర్స్‌ని ఇంకా కంప్లీట్‌గా నేర్చుకుంటున్నట్టు అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉండే క్యారెక్టర్‌లా చూపించారు. డీసీ అంటే డార్క్, ఓవర్ ద టాప్ హైప్డ్ క్యారెక్టర్స్, అసలు ఎదురులేని మనుషులు అన్నట్టు అందరికీ అనిపిస్తది. బట్ ఇక్కడ జేమ్స్ గన్ ఈ మూవీని చాలా కలర్‌ఫుల్‌గా గ్రౌండ్ టు ఎర్త్ లాంటి క్యారెక్టర్స్ డిజైనింగ్‌తో క్రియేట్ చేశారు. సో చూడ్డానికి చాలా రిఫ్రెషింగ్‌గా అండ్ చాలా ఐ ప్లీజింగ్‌గా ఉంది. కంప్లీట్ ఎర్త్‌ని వీళ్ళు వేరే యూనివర్స్‌లా చూపించడం వల్ల అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్టర్స్‌కి కావాల్సినట్టు లొకేషన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఫిక్షనల్ అయినప్పటికీ చాలా రియలిస్టిక్‌గా చూపించారు అండ్ చాలా కన్విన్స్ అయ్యేలా పోర్ట్రే చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఒక పెద్ద ఫైట్‌లో సూపర్‌మ్యాన్ కైజుతో ఫైట్ చేస్తూ, ఇంకో పక్క జనాల్ని కాపాడుతూ చూపిస్తారు. అదే సీన్‌లో ఒక కుక్కని అండ్ ఒక చిన్న ఉడత పిల్లని కూడా కాపాడినట్టు చూపించారు. సో, అలా చూపించి ఈ సూపర్‌మ్యాన్ ప్రతి ఒక్క జీవిని కాపాడడానికే ట్రై చేస్తాడు అని మనకి చెప్పాలని ట్రై చేస్తున్నారు. వేరే సూపర్‌మ్యాన్ మూవీస్‌లో అందరూ జనాల్ని కాపాడడానికి ట్రై చేసినప్పటికీ కొన్ని ఫైట్స్‌లో ఎంతో కొంతమంది చనిపోతారు. అలా ఇక్కడ జరగకుండా ఉండేటట్టు ఈ సూపర్‌మ్యాన్ ట్రై చేస్తూ ఒక పక్క ఫైట్ చేస్తూ, ఇంకో పక్క కాపాడటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే ఇప్పటివరకు వచ్చిన సూపర్‌మ్యాన్ మూవీస్‌కి, ఈ మూవీకి ఉన్న పెద్ద తేడా. ఈ సూపర్‌మ్యాన్‌ని చాలా ఫ్రెండ్లీగా అండ్ పిల్లలు కూడా తన పక్కన వచ్చి ఆడుకున్నట్టు చూపిస్తారు ఈ మూవీలో. మూవీలో చాలా క్యారెక్టర్స్‌ని పెట్టారు. అన్నీ ఫ్రెష్ క్యారెక్టర్స్ అండ్ ఆడియన్స్‌కి అంత ఫెమిలియర్‌గా ఉండని క్యారెక్టర్స్‌ని పెట్టారు. అది కొంతమందికి బాగా ఎక్కువ అని అనిపించింది. మూవీలో ఇంట్రొడక్షన్‌తో ఈ మూవీ ఫ్లోని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండానే చూసుకున్నారు. గ్రీన్ లాంటర్న్, హాక్ గర్ల్ అండ్ మిస్టర్ టెర్రిఫిక్ క్యారెక్టర్స్‌కి కొన్ని కామిక్స్‌లో బాగా ఇంపార్టెన్స్ ఉంది. సో, అలాంటి క్యారెక్టర్స్‌ని ఈ మూవీలో తీసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని డైలాగ్స్‌తో వీళ్ళు జస్టిస్ గ్యాంగ్ అనే టీమ్ అండ్ వీళ్ళు ఎప్పటినుంచో యాక్టివ్‌గా ఉన్నారు. అలానే వీళ్ళు సూపర్‌మ్యాన్‌కి ఫ్రెండ్స్ అని కూడా చెప్పేస్తారు. సో, అందువల్ల యాస్ ఎన్ ఆడియన్స్ మనకి అంత ఫ్లో డిస్టర్బ్ అయిన ఫీలింగ్ అయితే ఉండదు. హీరోయిన్‌గా రేచల్ చాలా పెర్ఫార్మ్ చేసింది. ప్రీవియస్ మూవీస్‌లో సూపర్‌మ్యాన్ అండ్ లోయిస్ లేన్ మధ్య మిస్ అయిన కన్వర్జేషన్స్ అండ్ ఆ రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఈ మూవీలో బాగా చూపించారు. ఒక రకంగా లోయిస్ లేన్ క్యారెక్టర్‌ని కరెక్ట్‌గా చూపించిన మూవీ ఈ మూవీయే. లోయిస్ లేన్ క్యారెక్టర్‌కి ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ సెల్ఫ్ డౌట్. తన ఏదైనా క్వెషన్ చేసే క్యారెక్టర్. అలా అన్ని క్వెషన్స్‌తో నిండిపోయిన తన లైఫ్‌లో తనని నిజంగా లవ్ చేసేవాడు ఉంటాడా? అండ్ తనకి అసలు రిలేషన్‌షిప్స్ వర్కౌట్ అవుతాయా? అనే క్వెషన్‌తో ఎప్పుడూ లవ్ అనేది వర్కౌట్ అవ్వని క్యారెక్టర్ తనది. సేమ్ అదే టైప్‌ని ఇక్కడ కూడా సూపర్‌మ్యాన్‌లో చూపించారు. విలన్‌గా నికోలస్ అసలు సూపర్‌గా యాక్ట్ చేశాడు. అసలు ఒక విలన్‌ని చూస్తే ఎలా అయితే ఆడియన్స్‌గా మనకు కూడా
కోపమొస్తుందో అలానే యాక్ట్ చేశాడు. కంప్లీట్‌గా తన వైపు మాత్రమే కరెక్ట్ అని అనుకోని, జనాలకి హెల్ప్ చేస్తున్నా అనే మాస్క్‌లో తను చేయాలనుకున్న దారుణాలన్నీ చేస్తూ, ప్రతిదానికి సూపర్‌మ్యానే కారణమని క్రియేట్ చేస్తాడు. సూపర్‌మ్యాన్ మీద ఉన్న హేట్‌కి కొంచెం కూడా జాలి లాంటివి లేకుండా చాలా క్రూరంగా సూపర్‌మ్యాన్‌ని తక్కువ చేస్తూ, ఇబ్బంది పెడుతూ, ఎలా అయినా జనాలందరూ సూపర్‌మ్యాన్‌ని హేట్ చేసేలాగా చేయడానికి చాలా కష్టపడతాడు. తన యాక్టింగ్‌కి అసలు యాస్ ఎన్ ఆడియన్స్‌గా మనకే సూపర్‌మ్యాన్ మీద జాలి వేసేలా ఉంటుంది. ఇక గ్రీన్ లాంటర్న్, మిస్టర్ టెరిఫిక్ అండ్ హాక్ గర్ల్ క్యారెక్టర్స్‌ని రష్డ్‌గా ఇంట్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో వాళ్ళ క్యారెక్టర్స్‌ని కరెక్ట్‌గా ఆడియన్స్‌కి అర్థం చేసుకునేలా డిజైన్ చేశారు. అనవసరంగా వాళ్ళని ఏదో ఇంట్రొడ్యూస్ చెయ్యాలని కాకుండా వాళ్ళకి వాళ్ళ ఇంపార్టెన్స్‌ని ఇచ్చి కరెక్ట్‌గా జస్టిఫై చేశారు. స్టార్టింగ్‌లో గ్రీన్ లాంటర్న్ మీద మిక్స్డ్ ఒపీనియన్ వచ్చినా క్లైమాక్స్ సీన్‌లో వచ్చేసరికి ఈ క్యారెక్టర్‌కి కూడా మనం రూట్ చేస్తాం. ఎన్నో క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసినా సరే ప్రతి ఒక్కరికి కరెక్ట్ ఇంపార్టెన్స్ వచ్చింది ఈ మూవీలో. అదే ఈ మూవీకి బాగా వర్కౌట్ అయిన ఒక ఫ్యాక్టర్. అండ్ ఈ జస్టిస్ గ్యాంగ్‌కి పెట్టిన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా బాగా డిజైన్ చేశారు. అల్ట్రామ్యాన్‌గా కూడా డేవిడే డ్యూయల్ రోల్‌లో ప్లే చేశాడు. ఆ క్యారెక్టర్‌కి ఆల్మోస్ట్ మూవీ అంతా మాస్‌లోనే ఉండడం అండ్ పెద్దగా డైలాగ్స్ ఏం లేకపోవడం వల్ల అంత పెద్ద యాక్టింగ్ స్కోప్ అయితే కనిపియలేదు. ఈ క్యారెక్టర్‌ని జస్ట్ ఒక రోబోలాగా అండ్ ఒక కమాండ్ ఇస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక ప్రోగ్రామ్ లాగా విలనే క్రియేట్ చేస్తాడు. ఈ క్యారెక్టర్‌కి బ్రెయిన్ ఉండదు. జస్ట్ ఒక హ్యూమన్ ఫార్మ్‌లో ఉండి విలన్ దగ్గర నుండి ఆర్డర్స్ తీసుకుంటాడు. సో, అంతగా స్కోప్ అయితే కనిపించలేదు. బట్ ఉన్న సీక్వెన్సెస్ మాత్రం బాగున్నాయి. ఇంకొక క్యారెక్టర్ 'ద ఇంజినీర్'. చెప్పాలంటే ఇంజినీర్ క్యారెక్టర్‌కే ఎక్కువ స్కోప్ ఉంది 'అల్ట్రామ్యాన్' కన్నా. అండ్ తన పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. బట్ ఓవరాల్‌గా అయితే స్కోప్ ఉన్న ఎక్కువగా యూజ్ చేయలేకపోయారు ఈ క్యారెక్టర్‌ని. ఒక 3 క్రూషియల్ మూమెంట్స్‌లో హెల్ప్ చేసింది. దాన్నైతే బాగా చూపించారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో ఉన్న మా కెంట్ అండ్ పా కెంట్ క్యారెక్టర్స్, డైలీ ప్లానెట్‌లో ఉండే క్యాట్, మేనేజర్ అండ్ కొలీగ్స్, విలన్ దగ్గర సైడ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఎంతవరకు ఉండాలో అంతవరకు చాలా చూపించారు. అట్ లాస్ట్ సూపర్‌మ్యాన్ రోబోట్స్‌కి కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేశారు. అది మంచిగా అనిపించింది. క్లైమాక్స్‌లో సూపర్ గర్ల్ క్యారెక్టర్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఈ ఫ్రాంచైజ్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నట్టుకి ట్రై చేస్తున్నారు. పోస్ట్ క్రెడిట్ సీన్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మూవీ మొత్తాన్ని స్టీల్ చేసిన క్రిప్టో ద సూపర్ డాగ్ సూపర్ గర్ల్ దగ్గర పెరిగిందే. సో, పర్ఫార్మన్స్ విషయానికొస్తే మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ విజువల్ అండ్ వీఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఈ మూవీ ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. ఇక ఫైనల్‌గా సూపర్‌మ్యాన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి అంటే, సినిమా మొత్తం సూపర్‌మ్యాన్ కోసమే అయినప్పటికీ, మూవీలో సూపర్‌మ్యాన్‌ని ఫోకస్ చేసి ఉన్న సీన్స్ అయితే తక్కువ. అందుకే సూపర్‌మ్యాన్ క్యారెక్టర్‌కి అంత స్కోప్ లేదు. చాలా మంచివాడు అని చూపించే విధానంలో తన ట్రూ పవర్‌ని కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోయారు. ఎనీవేస్ ఉన్నంత సేపు అయితే మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. క్యారెక్టర్‌తో అయితే కరెక్ట్‌గా కనెక్ట్ అవుతాం. సో, ఓవరాల్‌గా మూవీ అయితే చాలా రిఫ్రెషింగ్‌గా, మంచి యాక్షన్ సీక్వెన్సెస్‌తో, మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో అండ్ మంచి ఇంటెన్షన్స్‌తో ఈ మూవీ చాలా బాగుంది. కొత్తగా స్టార్ట్ అవుతున్న డీసీయూకి ఈ మూవీ ఒక మంచి స్టార్ట్. సో, ఓవరాల్‌గా మూవీకి క్లిక్ ఫ్లిక్స్ ఇచ్చే రేటింగ్ 4/5. మూవీ ఇంకా థియేటర్స్‌లోనే ఉంది. తప్పకుండా చూడండి. సో, ఇది గైస్ నా రివ్యూ ఈ మూవీ మీద. మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థాంక్ యూ. జై హింద్.